Hello everyone, welcome to UPSC Radio Podcast. So TGPSC Group 1 results వచ్చాయి. Almost 30,000 members మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. This is very big number. సేమ్ టైం సిలబస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 365 days, 1 year పట్టే సిలబస్, అంత పెద్ద డీటెయిల్డ్గా ఉన్న సిలబస్ని మనం 100 daysలో కంప్లీట్ చేయాలి. అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. దీనికన్నా ముందు కొంచెమన్నా స్టడీ చేసింటేనే పాసిబుల్ అవుతుందని అంటారు. బట్ డోంట్ వరీ, 3 times హార్డ్ వర్క్ చేస్తే, అంటే రెగ్యులర్గా మీరు చదివే ఇదే ఫ్లోని 3 times ఫాస్టప్ చేస్తే, లేదా ఆల్రెడీ ఫాస్టప్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న ఫ్యాకల్టీ చేత క్లాసెస్ వింటే, దెర్ ఈస్ హై ప్రాబిలిటీ ఆఫ్ యూ క్లియరింగ్ యూపీఎస్సీ. యూపీఎస్సీఏ క్లియర్ చేయగల మీరు టీజీపీఎస్సీ క్లియర్ చేయడం ఎంతసేపు చెప్పండి. సో అదే యూపీఎస్సీ ప్యాటర్న్ని ఇప్పుడు టీజీపీఎస్సీకి అప్లై చేద్దాం. సో నవ్ యూఆర్ గోయింగ్ టు క్లియర్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ బట్ టీజీపీఎస్సీ ఆల్సో గ్రూప్ 1. నా ఇక్కడ నేను మీకు ముందుకు తీసుకొచ్చింది హ్యావ్ టు ప్రిపేర్ జోగ్రఫీ సబ్జెక్ట్ని ఎలా చదవాలి. సో దిస్ విల్ బి ఏ సిరీస్ ఆఫ్ వీడియోస్. ఇందులో అసలు జోగ్రఫీ సిలబస్ ఈజీయా కష్టమా? సిలబస్ ఏంటి? సిలబస్లో చూసినట్లయితే కేవలం ఒక పేపర్లో, అంటే పేపర్ 1 అనుకోవచ్చు, లేదా ఎస్ఏ పేపర్ తర్వాత పేపర్ అనుకోవచ్చు, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియా అండ్ తెలంగాణ జోగ్రఫీ అని ఒక పార్ట్ ఉంది. అదే చిన్న టాపికే కదా అనుకోవచ్చు, కానీ 150 మార్క్స్లో దీని వెయిటేజ్ ఎంత? 50 మార్క్స్. 50 మార్క్సే కదా అని తక్కువగా అంచనా వేయద్దు. ఎందుకంటే ఎస్ఏలో ఎకనామిక్, పావర్టీ, సోషల్ ఇష్యూస్, వీటన్నిటికీ జోగ్రఫీ నాలెడ్జ్ పక్కాగా ఉండాలి. జోగ్రఫీ నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీగా 20 మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఎకానమీ ఎస్ఏ అడిగాడు అనుకోండి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీడిపి ఎంత, జిఎన్పి ఎంత, ఎన్ఎన్పి ఎంత, ఎన్డిపి ఎంత, ఇన్ఫ్లేషన్ ఏంటి, కాస్ట్ ఇన్ఫ్లేషన్ అయితే, లేకపోతే వ్యాట్ ఏది, జిఎస్టీ ఏది, ఈ టాపిక్స్ మాత్రమే రాస్తే మీ ఆన్సర్ మెకానికల్గా ఉంటుంది. ఇంకా మీ ఆన్సర్లో స్పెషాలిటీ ఏముంది? దానికి జోగ్రఫీ నాలెడ్జ్ జోడిస్తేనే నీ ఆన్సర్, నీ ఎస్ఏ బ్యూటీగా ఉంటుంది. అంటే ఎస్ఏ పేపర్లో జోగ్రఫీ కావాలి, ఇక్కడ ఉండే 50 మార్క్స్లో జోగ్రఫీ కావాలి. అట్ ద సేమ్ టైం ఎకానమీ పేపర్లో కూడా జోగ్రఫీ నాలెడ్జ్ అవసరం. ఎందుకంటే రిసోర్సెస్ టాపిక్ ఉంది కదా, రిసోర్సెస్ మినరల్స్ ఉంది కదా. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఈ జోగ్రఫీ ఎలా ప్రిపేర్ అవ్వాలో పార్ట్ 1లో తెలుసుకుందాం. హియర్ టీజీపీఎస్సీ జోగ్రఫీ కష్టమా ఈజీయా? నిజం చెప్పాలంటే సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంది, కానీ సిలబస్ నిజంగా కష్టం, సబ్జెక్ట్ నిజంగా ఈజీ. ఐ విల్ టెల్ యూ హౌ సబ్జెక్ట్ ఈస్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క జోగ్రఫీలోనే 150 టాపిక్స్ ఉన్నాయా? సీరియస్లీ, ఒక్క జోగ్రఫీలో? అరే 50 మార్క్స్ కోసం 150 టాపిక్స్ చదవడం అనేది ప్రాక్టికల్గా పాసిబులా? ప్రాక్టికల్గా వయబులా? ఫీజిబుల్ కాదు, వయబుల్ కాదు, పాసిబుల్ కాదు. అలానే వదిలేద్దామంటే మనసు ఒప్పుకోదు. సో ఈ 150 టాపిక్స్ని 50 మార్క్స్లో పట్టేటట్టుగా కన్సైజ్గా ఎలా చదవాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే వీ హ్యావ్ బ్రెయిన్ స్ట్రామింగ్ గోల్స్. మనకు గోల్స్ ఉండాలి. 3 గోల్స్గా డివైడ్ చేసుకుందాం. ఇండియన్ జోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ జోగ్రఫీ లేకపోతే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇండియన్ జోగ్రఫీ నుంచి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ జోగ్రఫీ ఒక చాలా కాదు, 2 చాలాలు, 2 చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ తెలంగాణ జోగ్రఫీ. ఎందుకంటే యాజ్ ఎ తెలంగాణ సిటిజన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు లెర్న్ అబౌట్ తెలంగాణ జోగ్రఫీ. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, రివర్స్, ట్రిబ్యూటరీస్, ప్రాజెక్ట్స్, మినరల్స్, అగ్రికల్చరు, వెజిటేషను, ఇవన్నీ పీపుల్కి ఎఫెక్ట్ అయితే రీజనల్ జోగ్రఫీ. ఆ ప్రజలకందరూ రీజనల్ జోగ్రఫీ సెటిల్మెంట్, ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు. దాని నుంచి అర్బనైజేషన్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు, డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఇలా ఓవరాల్గా మనం తెలంగాణ జోగ్రఫీ చదవాలి. ఇంకోటి ఉంది, అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ నాలెడ్జ్ ఉంటే ఈ ఇండియన్ జోగ్రఫీ కొంచెం ఈజీ అవుతుంది. అదే కొంచెం వరల్డ్ జోగ్రఫీ కొంచెం ఇంపార్టెంట్. ఓకేనా? సో 1, 2 and 3 వీ విల్ డివైడ్, నాట్ మీ, ద ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డివైడెడ్ యూపీఎస్సీ అక్కడ, టీజీపీఎస్సీ ఇక్కడ, డివైడెడ్ ఇంటూ 3 parts. సిలబస్లో 1 and 2 మాత్రమే ఉంటుంది, కానీ 3 నేర్చుకుంటే మీ ఆన్సర్ రైటింగ్, బ్యూటిఫికేషన్ ఆఫ్ ద ఆన్సర్, ఎగ్జాంపుల్స్ యూ గివ్ త్రూఅవుట్ యువర్ ఆన్సర్ రైటింగ్ ఆఫ్ ద 5 questions will be very beautified when you include world geography. Trust me, world geography మొత్తం నేర్చుకోకర్లేదు, నేను చెప్పింది నేర్చుకోండి చాలు. Coming back to the syllabus part, let's discuss the syllabus. Yes, let's discuss detailed analysis. But ఇందులో ఒక పార్ట్ మాత్రమే డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ పార్ట్ మిగతా వీడియోలో డిస్కస్ చేద్దాం. Let's get into the geography syllabus analysis. ఫస్ట్ టాపిక్ ఏంటో చూడండి, ఇండియా ఫిజికల్ సెట్టింగ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఈ వీడియోని మొబైల్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో ఎవరో కానీ ప్రొజెక్టర్ స్క్రీన్ల మీద చూస్తూ ఉంటారు కదా. మీ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటో చెప్పండి. 21 మెగాపిక్స్, 100 మెగాపిక్స్, లేకపోతే 10 GB ర్యామ్. దీస్ ఆర్ ఆల్ ద సెట్టింగ్స్ ఆఫ్ యువర్ ఫోన్. సిమిలర్లీ ఫర్ ఇండియా ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్ సెట్టింగ్స్. అరే ఎంత పెద్ద ఇండియా, ఎంత లాటిట్యూడ్స్ ఉన్నాయి. అరే 8 degree 4 minutes దగ్గర స్టార్ట్ అయ్యి 37 degrees దగ్గర ఎండ్ అవుతుంది. అరే అండమాన్ నికోబారు 6 degree 4 minutes దగ్గర ఉంది. ఇండియాకి లాంగిట్యూడ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. వెస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏంటి, ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏంటి, నార్థన్ మోస్ట్ ఏంటి, సదరన్ మోస్ట్ ఏంటి, లాటిట్యూడ్స్ ఎన్ని, లాంగిట్యూడ్స్ ఎన్ని, ఐఎస్టీ లైన్ ఎక్కడి నుంచి వెళ్తుంది, నార్త్లో ఉండే స్టేట్స్ ఏంటి, సౌత్లో ఉండే స్టేట్స్ ఏంటి, నార్త్ ఈస్ట్ ఇండియాలో బంగ్లాదేశ్కి సరౌండింగ్ స్టేట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం అన్ని కంట్రీస్కి సరౌండింగ్ స్టేట్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, బేసిక్స్ అమ్మా, బేసిక్స్, రైట్. అంటే మీ ఫోన్ సెట్టింగ్స్ తెలిసినంత మాత్రమే మీరు ఫోన్ యాప్ డెవలప్ చేయలేరు కదా. అలాంటిది ఈ చాప్టర్ అనమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిజియోగ్రఫీ తీసుకుందాం. ఇందులో కొంచెం డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. సో కేవలం మెగాపిక్స్ తెలిసే సరిపోదు, ఫోన్ వాడే విధానం కూడా తెలియాలి, కెమెరా ఆపరేట్ చేయడం కూడా తెలియాలి కదా. అలాగే దీన్ని అడ్వాన్స్డ్ స్టేజ్, ఇండియన్ ఫిజికల్ సెట్టింగ్స్ యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్ ఫిజియోగ్రఫీ. ఇక్కడ రియల్ జియోగ్రఫీ స్టార్ట్ అవుతుంది. వేర్ ఆర్ ద హిమాలయాస్, హౌ హిమాలయాస్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్. క్వశ్చన్స్ ఎలా రావచ్చు చెప్తున్నాడు. హిమాలయాస్ స్ట్రక్చర్ ఏంటి, కారాకోరం, లేకపోతే కింద నుంచి వెళ్దాం శివాలిక్ మౌంటైన్స్, గ్రేటర్ హిమాలయాస్, మధ్యలో ఉండే లెస్సర్ హిమాలయాస్, మహాభారత్ రేంజ్. ఆ మనకు గ్రేటర్ హిమాలయాస్కి అటు కారాకోరంకి మధ్యలో ఉండేవి ఏంటి, జస్కర్ ఒకటి, లడక్ ఒకటి. ఈ ఆర్డర్ ఆఫ్ ద మౌంటైన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఆర్డర్ ఆఫ్ ద మౌంటైన్స్ మీద రావచ్చు, లేదా ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయాస్ మీద క్వశ్చన్ రావచ్చు. ఫార్మేషన్ ఆఫ్ ద హిమాలయాస్తో పాటు వెజిటేషన్ అండ్ హిమాలయాస్ మీద క్వశ్చన్ రావచ్చు, రివర్స్ అండ్ హిమాలయాస్ మీద క్వశ్చన్ రావచ్చు. సో హిమాలయాస్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. హిమాలయాస్ మీద వీ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 1 question. ఆఫ్ ద 5 questions we can expect 3 questions from Indian geography, 2 questions from తెలంగాణ. ఎందుకంటే చాయిస్ ఉంటుంది కదా, సెక్షన్ 1, 2లో చాయిస్ ఉండదు, మిగతా 3 questionస్కి చాయిస్ ఉంటుంది. సో 6, 2 చాయిస్తో కలుపుకుంటే 6 + 2, దట్ ఈస్ 8 questions. ఈ 8 questions-లో దెర్ ఈస్ హై ప్రాబిలిటీ ఆఫ్ 3 questions ఆస్కింగ్ ఫ్రమ్ ఇండియన్ జోగ్రఫీ, 3 questions ఆస్కింగ్ ఫ్రమ్ తెలంగాణ జోగ్రఫీ, 1 question ఈజ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ తెలంగాణ అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇంకోటి ఎలాగైనా ఉండొచ్చు. అంటే సర్ప్రైజ్ అనమాట, మీకు ఎగ్జామ్లో తెలుస్తుంది. సో ఫిజియోగ్రఫీ ఏంటంటే వాట్ ఆర్ ద ప్లాట్యూస్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు కాలంలో అంటే ఒక 30-40 years బ్యాక్, అంతెందుకు 2016, 2011 Group 1లో కానీ we used to have detailed explanation about the plateaus of India. What is a plateau and what impact of the plateau affecting the people. ఇటువంటి బేసిక్ సిల్లీ క్వశ్చన్స్ అడిగేవాడు. ఇప్పుడు ఏమడుతున్నాడు తెలుసా, వేర్ ఈజ్ బుందేల్ఖండ్ ప్లాటూ, వాట్ ఈజ్ మధ్య భారత్ పత్తర్, వాట్ ఎఫెక్ట్ ఆర్ వాట్ క్లైమలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఈజ్ హ్యావింగ్ ఆన్ దిస్ ప్లాట్యూ. అంటే వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గురించి తెలియాలి, వరల్డ్ జోగ్రఫీ తెలియాలి, దాని పాత్ తెలియాలి, జాగ్రఫ్ మౌంటైన్స్ ఎక్కడున్నాయో తెలియాలి, హిమాలయాస్ తెలియాలి, దాని ఎఫెక్ట్ బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, మార్వార్, మేవార్ ప్లాట్యూ మీద తెలియాలి. అంటే ద అనాలిసిస్ ఆఫ్ ద సిలబస్ హ్యావ్ టు బి డన్ ఫ్రమ్ present day to the past papers and how it has been evolving. This is all the things that we will be discussing in the course of time. Next చూసుకున్నట్లయితే this is also most important topic, that is drainage. డ్రైనేజ్ అంటే అదే కంపు కొట్టే డ్రైనేజ్ కాదండి, దట్ సీవేజ్. అంటే మరి మూసీలో ఉండేది ఏంటి, స్లడ్జ్. మరి మీ వాష్రూమ్లో ఉండేది ఏంటి, ఫీకల్ మ్యాటర్. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రైనేజ్, స్లడ్జ్ అండ్ ఇవన్నీ కూడా. డ్రైనేజ్ అంటే నది, పారేది. అఫ్ కోర్స్ మూసీ డ్రైనేజ్, దాన్ని సీవేజ్లా మార్చుకున్నాం, అది మన కర్మ అనుకోవాలి. అది మీకు తెలంగాణ జోగ్రఫీ తెలుస్తుంది ఎందుకు అని చెప్పేసి. సో డ్రైనేజ్, వన్స్ అపాన్ ఎ టైమ్ in Mumbai there used to be questions as if what is the Ganga river system, how does the Ganga river system flow, what are the tributaries of Ganga, explain the differences between Krishna and Godavari flow patterns. ఇలా అడిగేవాడు. కానీ ఇప్పుడు ఎంత స్పెసిఫిక్గా అడుగుతున్నాడు తెలుసా, వాట్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ డస్ ద రివర్ Godavari affecting to the South India or maybe northern Telangana. What is the effect of turmeric cultivation of in Telangana
బేస్డ్ ఆన్ ద ఫ్లో ఆఫ్ ద గోదావరి రీజియన్. ఇటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి మీరేం చేయాలి? పాతకాలం సవీందర్ సింగ్ బుక్లోనో లేకపోతే కుల్లర్ బుక్లోనో అందులో ఉన్న టాపిక్స్ అన్ని చదువుకుంటూ కూర్చుంటారు. క్వశ్చన్స్ ఏమో ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అడుగుతారు. మరి ఏం చేయాలి? అప్లికేషన్ బేస్డ్ నాలెడ్జ్ మీకు అవసరం, లేకపోతే లాస్ జరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఈ అరిహాంత్ బుక్స్లోనో లేకపోతే XYZ బుక్స్లో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ మచ్ సఫిషియంట్ టు రైట్ ఆన్సర్. ఫిల్లర్ అంటామే. ఇప్పుడు మూవీలో ఒక సీన్కి మధ్యలో, యాక్షన్ సీన్ మధ్యలో కామెడీ సీన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో కామెడీ సీన్స్ మాత్రమే మూవీ కాదు కదా. సో ఫ్యాక్ట్స్ మాత్రమే నీ మూవీ కాదు, దానికి కావాల్సిన అప్లికేషన్ బేస్డ్ నాలెడ్జ్ కావాలి కదా. అది ఈ డ్రైనేజ్లో ఈ మధ్య విపరీతంగా అడుగుతున్నాడు. Origin of the river Ganga system. Nowadays, in so many exams this question was asked. Origin of river Ganga. Where is Bhagirathi? Alakananda, Pindar river ekkada, Joshimath ekkada. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో యూ హ్యావ్ టు నో ఆల్ ద డ్రైనేజ్ ప్యాటర్న్స్. డ్రైనేజ్ ప్యాటర్న్ తెలియాలి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ తెలియాలి, రివర్ ఫ్లో తెలియాలి, ఎన్ని రివర్స్ ఉన్నాయి, రివర్ యొక్క ఫ్యాక్ట్స్, రివర్ లెంత్, రివర్ బ్రెడ్త్, రివర్ అన్ని A to Z డీటెయిల్స్ తెలియాలి. దెన్ వీ హ్యావ్ క్లైమేట్. సో ఇండియన్ క్లైమేట్ ఈస్ వెరీ డిఫరెంట్ మా, వెరీ డిఫరెంట్. సో ప్రపంచంలో అన్ని క్లైమేట్స్లో ఇండియన్ క్లైమేట్ డిఫరెంట్. సో క్లైమేట్ అదేంటి చాలా ఈజీ కదా వింటారు. సమ్మరు, రైనీ సీజన్ అయిపోయింది, క్లైమేట్ అయిపోయింది, అంతేనా? నో. క్లైమేట్ యొక్క ఎక్స్టెన్షన్ చెప్తాను చూడండి మీకు. ఇఫ్ యూ గో హియర్, మెకానిజం ఆఫ్ మాన్సూన్స్. సో ఈ క్లైమేట్ వల్ల వర్షాలు ఎలా పడుతున్నాయి, వర్షం పడితే ఆ వర్షం ఎక్కడ ఎప్పుడు ఎలా పడుతుంది, సమ్మర్లో వర్షం పడదు ఎందుకని. వన్స్ అపాన్ అ టైం క్వశ్చన్స్ మనం బ్యాక్ సైడ్ వెళ్తే, what is southwest monsoon and what is northeast monsoon, how they affect Indian climate, or how these monsoons are affected by the climate, ఇలా అడిగేవాడు. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు తెలుసా? I have seen a UPSC question. How does easterly jet stream affect the monsoons, particularly southwest monsoon? అరే ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఏంటో తెలియాలి, మాన్సూన్ ఏంటో తెలియాలి, ఆ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ మాన్సూన్స్ని ఎలా అడ్డుపడుతుందో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక డ్యామ్ అనుకుందాం, ఇది రివర్ వెళ్తుంది అనుకుందాం. డ్యామ్ క్లోజ్ చేసినప్పుడు రివర్ ఆగిపోతాయి కదా, డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు రివర్ వెళ్ళిపోతుంది. అలాగే ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఇండియా కింద వెళ్తూ ఉంటుంది, అంటే శ్రీలంకకి ఇండియాకి మధ్యలో. అక్కడ మనకు కావాల్సిన ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ రావడానికి ట్రై చేస్తుండే ఫిబ్రవరిలో. సో దిస్ పర్టికులర్ హై ప్రెషర్ విండ్ విల్ స్టాప్ దిస్ మాన్సూన్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 5th వచ్చేసరికి ఈ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా మాన్సూన్స్ మనకి ఇండియా మీదకి వచ్చేస్తే దాన్ని బర్స్ట్ ఆఫ్ మాన్సూన్ ఉంటుంది. ఈ లాజిక్ మీరు ఆన్సర్లో రాయకపోతే మీరు మార్క్స్ ఎలా వస్తాయి చెప్పండి? సో TGPSC has upgraded itself to the UPSC level. So we need to upgrade. So this is what I'm telling you. You should know the practical application. Effect of El Nino, La Nina. దీనికి వరల్డ్ జియోగ్రఫీ కావాలి కదా. వితౌట్ నోయింగ్ వరల్డ్ జియోగ్రఫీ హౌ కెన్ యూ డూ దిస్? సో దీనికి క్లైమేట్ తెలియాలి, వరల్డ్ ప్యాటర్న్ తెలియాలి, వేర్ ఈజ్ ఇండియన్ ఓషన్, వేర్ ఈజ్ పసిఫిక్ ఓషన్, వేర్ ఈజ్ ఆస్ట్రేలియా, వేర్ ఈజ్ అంటార్టికా, వేర్ ఈజ్ సౌత్ ఆఫ్రికా, ఈ కంట్రీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియాలి. ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ కంట్రీస్ డయాగ్రామ్ వేయాలి. యూ కాంట్ సే అండ్ ప్రొటెస్ట్, సార్ టైటిల్లో ఇండియన్ అండ్ తెలంగాణ జోగ్రఫీ ఉంది, ఇక్కడేమో వరల్డ్ జోగ్రఫీ క్వశ్చన్ అడిగాడు. సిలబస్లో ఇచ్చాడు కదా వరల్డ్ జోగ్రఫీ కూడా ఒక పార్ట్ ఉందని చెప్పేసి. ఇటువంటివి జాగ్రత్తగా గమనించాలి. And now coming back to the many other topics, for example, rainfall variability. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి రెయిన్ఫాల్ ప్యాటర్న్ వెళ్తూ ఉంటుంది. సౌత్లో ఎక్కువ ఉంటుంది, నార్త్లో తక్కువ ఉంటుంది, మళ్ళీ ఈస్ట్లో ఎక్కువ ఉంటుంది, వెస్ట్లో తక్కువ ఉంటుంది. సో నార్త్ వెస్ట్లో ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా? వర్షం ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఎందుకు పడుతుంది, పడకపోతే ఎందుకు పడట్లేదు, ఎందుకు ఎడారైంది, ఒక ప్రాంతం ఏమో ఎందుకు ఎడారిగా మారింది, ఆ నుంచి ఒక 2000 కిలోమీటర్లు పోగానే పెద్ద మంచు పడుతుంది, ఆ నుంచి 2000 కిలోమీటర్ల సౌత్ రంగానే అతి భయంకరమైన అడవులు ఉన్నాయి. అదేంటది? ఒకే దేశంలో ఒక నైట్ ఎక్కితే పొద్దున్న దిగుతేనేమో మంచు ఎడారి నుంచి, అదే నైట్ ఎక్కితే పొద్దున్న దిగుతేనేమో భయంకరమైన ఫారెస్ట్. ఇంత వేరియబిలిటీయా? ఇదేం మాయా? ఈ మాయా మొత్తం రెయిన్ఫాల్ వేరియబిలిటీలో చదువుకుంటారు. ఫ్లడ్స్, డ్రాట్స్. మనం వర్షాలు మామూలుగా ఉన్నాయో చెప్పండి, వస్తేనేమో అకాల వర్షాలు, లేకపోతే అతివృష్టి, అనావృష్టి. సో ఫ్లడ్స్, డ్రాట్స్. ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డ్రాట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? బయటికి వెళ్ళి నీళ్ళతో ఆడుకోవాలి. డ్రాట్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవాలి. ఇంతేనా? అర్బన్ సిటీస్లో వచ్చే ఫ్లడ్స్ వేరు, రూరల్లో వచ్చే ఫ్లడ్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో మీరు చూసే ఉంటారు, సైక్లోన్ ఓకి వల్ల వచ్చిన ఫ్లడ్స్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారు. అటువంటి ఫ్లడ్స్, అర్బనైజ్డ్ ఫ్లడ్స్ హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలమే కదా, వర్షాలు పడ్డాయంటే ఇంకా మనం ఓలా ఊబర్ బదులు ఓలా ఊబర్ బోట్స్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఎందుకు? వై దెర్ ఈజ్ అ ఫ్లడ్, వై దెర్ ఈజ్ అ డ్రాట్?
డీటెయిల్ అనాలిసిస్ క్లైమేట్ మీద అర్థం చేసుకోవాలి, అర్బనైజేషన్ మీద అర్థం చేసుకోవాలి, ఆల్ ఓవర్ ఇండియా అర్థం చేసుకోవాలి, డెజర్ట్స్ మీద సపరేట్గా అర్థం చేసుకోవాలి. సాయిల్స్, ఇండియాలో రకరకాల సాయిల్స్ ఉన్నాయి. అల్యూవియల్ సాయిల్, రెడ్ సాయిల్, బ్రౌన్ సాయిల్, ఊరుకుంటే ఇంకా అన్ని కలర్స్కి సాయిల్స్ పెట్టేలా ఉన్నారు వీళ్ళు. సో వీ హ్యావ్ టు నో అబౌట్ కలర్స్ ఆఫ్ ద సాయిల్, టెక్స్చర్ ఆఫ్ ద సాయిల్. లోమీ సాయిల్ అంటే ఏంటి, లేకపోతే కంకర్ అంటే ఏంటి, స్టోన్స్ గ్రెనైట్ అంటే ఏంటి, ఈ స్టోన్ ఏ స్టోన్ నుంచి ఏ సాయిల్ వస్తుంది, రైట్, బసాల్టిక్ రాక్స్ నుంచి ఏ సాయిల్ వస్తుంది, గ్రెనైట్ నుంచి ఏ సాయిల్ వస్తుంది, మార్బుల్ నుంచి ఏ సాయిల్ వస్తుంది, సెడిమెంటరీ నుంచి ఏంటి, ఇట్లా రకరకాల మెటమార్ఫిక్ నుంచి ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకు తెలియాలి, దాని ఎఫెక్ట్ కూడా తెలుసుకోవాలి. తెలంగాణలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఇండియాలో వీ హ్యావ్ డెన్స్ వెజిటేషన్ ఫారెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అంటారే అదేనండి మన కేరళ ఫారెస్ట్, నార్త్ ఈస్ట్ ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్. ఇవే అమెజాన్ అక్కడ మర్చిపోవద్దు, అమెజాన్ లాంటి ఫారెస్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి. అదే ఆ కాకులు దూరని కారడవి, ఆ చీమలు కూడా అందులోనే ఉంటాయి, వైల్డ్ లైఫ్లోనే ఉంటాయి. సో వైల్డ్ లైఫ్ ఏది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ కావాలి, ఎన్ని వైల్డ్ లైఫ్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ అడవులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్. ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అయిపోతుంది, అంతేనా కదా, మనం ఏసీలు వేసుకుంటున్నాం, ఎలక్ట్రిసిటీ వాడుకుంటున్నాం, మరి ఇవన్నీ లేకుండా ఉండగలమా, లేదు. మరి ఈ కరెంట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, సోలార్ నుంచి, విండ్ నుంచి వస్తుందా, లేదు, బొగ్గుని మండిస్తేనే వస్తుంది. సో వీఆర్ ఆల్సో యూజింగ్ బ్యాడ్ ఎనర్జీ, వీఆర్ ఆల్సో బ్యాడ్ పీపుల్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ కదా. సో డిగ్రేడేషన్, కన్జర్వేషన్. వాట్ ఈస్ డిగ్రేడేషన్, ఎందుకు డిగ్రేడ్ అవుతుంది, ఒక్క ఎన్విరాన్మెంట్ ఎందుకు డిగ్రేడ్ అవుతుంది, దాన్ని రివర్స్లో ఎలా కాపాడుకుంటూ పోవాలి. ABCDEFGH అలా ఒక 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 10 ఫ్యాక్టర్స్ డిగ్రేడేషన్, కన్జర్వేషన్లో చదువుకుంటాం. నెక్స్ట్ మేజర్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. మేజర్ మినరల్స్లో మేజర్ మినరల్స్ చదవాలి, మైనర్ మినరల్స్ చదవాలి. సో ఇన్ మేజర్ మినరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్డింగ్స్ కట్టడానికి వాడే స్టీల్, ఐరన్ కావచ్చు, స్టీల్ తయారు చేయడానికి కావాల్సిన రకరకాల ఎలిమెంట్స్ కావచ్చు, కోల్ అండ్ మెగ్నీషియం, మ్యాంగనీస్, ఇటువంటివన్నీ కూడా వీ హ్యావ్ టు స్టడీ ఇన్ మినరల్స్. ఆఫ్ కోర్స్ మైనర్ మినరల్స్ కూడా ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి, లొకేషన్ ఆఫ్ ద మినరల్ ఏంటి, అక్కడ ఉన్న ఇండస్ట్రీ ఏంటి, ఏ రివర్ పక్క నుంచి వెళ్తుంది, ఏ సిటీ దగ్గరగా ఉంది, ఏ రోడ్డు దగ్గరగా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో తెలుసుకుంటాం. సో రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్ కూడా దానికి సంబంధించినవి. అండ్ లాస్ట్ స్లైడ్ ఇఫ్ యూ కమ్ ఇన్ టు పిక్చర్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జర్వేషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రిసోర్సెస్. అరే ఎందుకని తెలంగాణలో ఈస్ట్ సైడ్లో మాత్రమే కోల్ ఉంది, సింగరేణి ఎందుకు హైదరాబాద్ పైన లేదు, లేకపోతే రాణిగంజ్ ఎందుకు తమిళనాడులో లేదు, ఎందుకు నార్త్ ఈస్ట్ మోస్ట్ పార్ట్లో ఉంది, అరే ఎందుకని జార్ఖండ్, ఛత్తీస్గఢ్లోని ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, ఎందుకని లిథియం జమ్మూ కాశ్మీర్లో దొరుకుతుంది, గోల్డ్ ఎందుకు కేజీఎఫ్లో అనంతపూర్లో దొరుకుతుంది, డైమండ్స్ ఎందుకు అనంతపూర్లో ఉంటాయి, వీటన్నిటికీ క్వశ్చన్ కావాలి, ఆన్సర్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు నో ఆల్ దీస్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ఎనర్జీ క్రైసిస్, రోల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్, వాటర్ రిసోర్స్ అవైలబిలిటీ, మెరైన్ రిసోర్సెస్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్స్టేటిక్, ఇవన్నీ కూడా ఒకదానికి లింక్ ఉంటాయి అన్నమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ కన్జర్వేషన్ ఏమేంటి, ఎనర్జీ, కన్వెన్షనల్ ఎనర్జీ అంటే ఇండియాలో గుజరాత్లో ఏ ఎనర్జీ ఉంది, తమిళనాడులో ఏ ఎనర్జీ ఉంది, ఆంధ్రాలో ఎనర్జీ ఉంది, రెన్యూబుల్ ఎనర్జీస్ ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో ఉన్నాయి, ఇది తెలుసుకోవాలి. మెరైన్ రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్స్ అంటే సముద్రం లోపలికి వెళ్ళి కూడా కొన్ని మినరల్స్ని మ్యాంగనీస్ నూడిల్స్ అంటాం, దాన్ని అంటే మ్యాగీ నూడిల్స్ కాదు, మ్యాంగనీస్ నూడిల్స్. ఈ నూడిల్స్ మనం తీసుకొని వచ్చి దాన్ని రకరకాల ప్రాసెస్ చేసి దాంతో మినరల్స్ తయారు చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల ఈ రెండు వస్తాయి అన్నమాట. వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ, ఇది ఇట్స్ ఎ జనరల్ టాపిక్ విచ్ యూ విల్ గెట్ టు నో బై రీడింగ్ క్లైమేట్ అండ్ డ్రైనేజ్. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ షేరింగ్ అంటే ఇప్పుడు ఈ నీళ్ళు నావి, ఆ నీళ్ళు నీవి అని కొట్టుకుంటుంటారు కదా. ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర, ఆంధ్ర తమిళనాడు కర్ణాటక. ఈ గొడవలు మనకు మామూలు కామన్ అయిపోయాయి. ఈ గొడవల కారణం ఏంటి, ఏ రివర్ వల్ల గొడవలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటాం. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ UPSC రేడియో అండ్ ఎంజాయ్ ద సిలబస్, ఎంజాయ్ ద సబ్జెక్ట్. సో ఇట్స్ నాట్ అబౌట్ బోరింగ్, ఎంత చదవాలరా తిప్పుతుంటే వస్తూనే ఉంది కాదు, ఎంత ఉందిరా ఇంత నేను మిస్ అయ్యాను ఎన్ని రోజులు అనే విధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్లీజ్ డూ జాయిన్ UPSC రేడియో. థ్యాంక్ యూ.